నమస్తే అందరికీ. హైదరాబాద్ టెంపుల్స్ ఎపిసోడ్ 2కి వచ్చేసాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది అర్ధనారీశ్వర టెంపుల్. ఈ టెంపుల్ అన్నది శిల్పా హిల్స్ కొండాపూర్‌లో ఉంది. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6-1, ఈవినింగ్ 5:30-9. 1 అని చెప్పి ఎగ్జాక్ట్‌గా 1కి వెళ్ళకండి. నాకు లక్కీగా 1:10కెళ్ళిన దర్శనం జరిగింది. బట్ ముందే వెళ్ళటానికి ట్రై చేయండి. ఈ టెంపుల్‌ని ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఎందుకు అంటే తెలంగాణలోని ఫస్ట్ టెంపుల్. ఈ అర్ధనారీశ్వర టెంపుల్. మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళలేము. ఈ అవకాశం కూడా రాదు. ఈ టెంపుల్ చూడటానికి అసలు ఎంత బావుందంటే కనిపిస్తుంది కదా! ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ గేట్. మొత్తం శివపార్వతులు వాళ్ళ శక్తులే ఇక్కడ చెక్కారు. మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్‌న ఇట్లా త్రిశూలం, డమరుకం కనిపిస్తూ ఉండిద్ది. తర్వాత లెఫ్ట్ సైడ్ అమ్మవారు, పెద్దమ్మ తల్లి అమ్మవారు. ఇక్కడే ఒక చెట్టు ఉంది చూసారా? ఇక్కడ అన్ని ముడుపులు కడుతూ ఉంటారు. ఈ గుడి 11th ఫిబ్రవరి 2022లో కన్‌స్ట్రక్ట్ చేశారు. తరువాత రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి ఉంది. అమ్మవారికి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర ఆమె వాహనమైన సింహం, ఇంకా నాగదేవత ఉంటారు. అమ్మవారి గుడి చుట్టూతా ఆమె 9 శక్తులు చెక్కి ఉన్నారు. ఒకళ్ళు శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, మూడవ శక్తి చంద్రఘంట, 4 కుశమంద, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాళరాత్రి, 8 మహాగౌరి, 9వ శక్తి సిద్ధిదాత్రి. ఇలా 9 రూపాలు గుడి చుట్టూతా చెక్కి ఉన్నారు. ఇంకా మన అర్ధనారీశ్వర గుడి తరువాత. ఈ అర్ధనారీశ్వర గుడి మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది గదా! ఈ డోర్ నిండా ఆ పార్వతీ పరమేశ్వరుల రూపాలే ఉన్నాయి. ఇంకా పైన కనిపిస్తున్న శ్రీచక్రం, ఆ శ్రీచక్రంకి కిందన శివపార్వతులవి పాదాలు ఉన్నాయి. మనం అర్ధనారీశ్వర దర్శనానికి వెళ్ళేటప్పుడు 2 ద్వారాలున్నాయి. అందులో ఈ ద్వారం క్రాస్ అయ్యి లోపలికి వెళ్ళొచ్చు. అప్పుడు మంచిగా దర్శనమైద్ది. అన్ని శివుడి గుడిలో విభూతి ఉంటది. కానీ ఇక్కడ నాకు విభూతి కనిపించలా. ఆ అర్ధనారీశ్వరుల గుర్తుగా అమ్మవారి కుంకుమ పెడుతూ ఉన్నారు. అట్లా అయ్యవారి త్రిశూలంతో ఇలాగా ఆయన త్రిశూలం గుర్తుతో కుంకుమ పెడుతున్నారు. టెంపుల్ చాలా పాజిటివ్ వైబ్‌గా ఉంది. ఈ అర్ధనారీశ్వర టెంపుల్ పైన గుడి పైన మీరు గమనిస్తే అటు నంది, ఇటు సైడ్ సింహం ఉంటారు. అంటే అమ్మవారికి, అయ్యవారికి అన్నట్టు. చూస్తుంటే సడెన్‌గా ఆ అమ్మవారే మనని చూస్తున్నట్టు కనిపిస్తుంది గదా! అసలు 2 కళ్ళు సరిపోవట్లా. ఇలా చూస్తుంటే ఈ అర్ధనారీశ్వరులు ఈ గుడి చుట్టూతా ఇలా శివశక్తులే ఉంటారు. అన్నీ వాళ్ళ రూపాలే. ఇంకా ముందుకొస్తే ఇలా త్రిశూలం దగ్గర ఆ శివపార్వతులు కైలాసంలో కూర్చున్నట్లే కనిపిస్తున్నారు. ఇలా చూస్తుంటే ఆ పార్వతీ పరమేశ్వరుని చాలా హాయిగా ఉంది. నైట్ వ్యూ చాలా బావుంది ఈ గుడి. ఇంకొకటి ఇక్కడ యాగశాల. ఈ గుడి కన్‌స్ట్రక్ట్ చేసిన వాళ్ళకి అమ్మవారు కలలోకొచ్చి గుడి కట్టమని అడిగారంట. అప్పుడు రేణుకా ఎల్లమ్మ గుడి కట్టారు. తర్వాత అర్ధనారీశ్వర గుడి కూడా ఆమె కట్టమని చెప్పిందంట. ఈ అర్ధనారీశ్వర గుడి తమిళనాడులో ఒకటుంది. మళ్ళీ హైదరాబాద్‌లో ఇదే ఫస్ట్‌ది. ఈ అర్ధనారీశ్వరుని శిల్పం మహాబలిపురంలో చెక్కారు. ఈ గుడి మొత్తం నల్ల రాయితోనే చెక్కబడింది. పార్వతీ పరమేశ్వరుల రూపం చెక్కటానికి ఆ శిల్పకారుడికి ఎక్కడి నుంచి చెక్కాలా తెలియక అమ్మవారి కుంకం ఆయన డ్రా చేసిన అర్ధనారీశ్వర రాయి పైన చల్లగా పాదాల పైన కుంకం పడినప్పుడు ఒక వైబ్రేషన్ వచ్చిందంట. ఆ శిల్పకారుడు ఆ వైబ్రేషన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు శిల్పం చెక్కటానికి. ఆ అర్ధనారీశ్వరులని అట్లా చూస్తుంటే ఫస్ట్ అసలు నాకు అర్థం కాలేదు. ఏంటి ఎట్లా చెక్కారు అని. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది.